2 రోజుల పర్యటన ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. బాబు శుక్ర, శనివారం హస్తినాలో బిజీగా గడపనున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి సంబంధించిన పలు ప్రాజెక్టులు, కేంద్ర పథకాలపై చర్చించనున్నారు. శుక్రవారం రాత్రి 9 గంటల వరకు కంటిన్యూగా 7 కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. డిఫెన్సు, స్పేసు, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్ తయారీ పరిశ్రమలు, పోలవరం, బనకచర్లకు కేంద్ర సాయం, ప్రతి ఇంటికి తాగునీరు, రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు తదితర అంశాలపై కేంద్ర మంత్రులతో ప్రధానంగా చర్చించనున్నారు చంద్రబాబు. నూతన క్రిమినల్ చట్టాల అమలు తీరుతెన్నులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో నిర్వహించే సమీక్షకు చంద్రబాబు హాజరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విధానపరమైన రోడ్ మ్యాప్ సమర్పించడానికి నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్తో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అలీం అందిస్తారు. అలీం, చెప్పండి. ఢిల్లీ టూర్లో చంద్రబాబు బిజీగా గడుపుతున్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. ఒకే రోజు 7 కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నట్లు తెలుస్తూ ఉంది. అదేవిధంగా కొత్తగా రాబోయే చట్టాలతో దానికి సంబంధించినటువంటి హోంమంత్రి అమిత్ షాతో కూడా ఆ సమావేశంలో పాల్గొనే అవకాశాలు ఉన్నట్టు మనకు అర్థమవుతా ఉంది. దీని మీద తాజా అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ రహీం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకురావాలనే ఆలోచనలు ఉన్నారు. ఇందులో భాగంగా 2 రోజుల పాటు ఏకంగా 9 మంది కేంద్ర మంత్రులు కలిసే షెడ్యూల్ కూడాను ఆయన ఖరారు చేసుకున్నారు. దానికి సంబంధించి కేంద్రం ఆయన అపాయింట్మెంట్లన్నిటి కూడా ఓకే చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు ఉదయం 10 గంటలకు, అంటే ఇప్పటికే ఆయన ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. మొదటిగా 11 గంటలకి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశం అవుతారు. అలాగే ఉదయం ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో కూడాను సీఎం సమావేశం జరగనుంది. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు పోలవరం, అలాగే నాగార్జున సాగర్, అలాగే గోదావరి సంబంధించిన ప్రాజెక్టుల వివరాల మీద జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పటేల్ తో కూడాను భేటీ కానున్నారు. మధ్యాహ్నం 1 గంటలకు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తో సమావేశం అవుతారు. ఆ తర్వాత లంచ్ కార్యక్రమంలో పాల్గొంటారు. తిరిగి మళ్ళీ 3 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద మాట్లాడటమే కాకుండా ఏదైతే ఆ ట్యాక్సుల రూపేణా ఆంధ్రప్రదేశ్ రావాల్సిన నిధుల విషయం మీద కూడాను ఆమెతో మాట్లాడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే జీఎస్టీకి సంబంధించిన బిల్లులు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అదుపులో ఉంటాయి అన్నిటి కూడాను రాష్ట్ర ప్రభుత్వాలకి 3 నెలలకి, 4 నెలలకి, 6 నెలలకి సమయానుకూలంగా ఇస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రిని కలిసి కేంద్రంలో ఉన్న రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక నిధులపై ఆమెతో మాట్లాడనున్నారు. అలాగే 1వ తేదీన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ పథకాలు, అలాగే ఆ జీతాలకు సంబంధించి కూడా కొంత ఇబ్బందులు ఉన్న పరిస్థితి నేపథ్యంలో అడ్వాన్స్ పేమెంట్ కూడా కేంద్రానికి ఈసారి అడిగే అవకాశం ఉన్నట్లుగా మన దగ్గర ఉన్న సమాచారం. ఈ నేపథ్యంలోనూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అనేది ముఖ్యంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఖచ్చితంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఇటువంటి కార్యక్రమాలు చేయడంలో కానీ ఏదైనా తను అనుకున్న విషయంలో ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను వివరించి ఆర్థికంగా రాష్ట్రానికి చేయూతనిచ్చే అంశాలు ఇవి కూడా వదలని నేపథ్యం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ మధ్యాహ్నం 3 గంటలకు అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన కొత్త క్రిమినల్ చట్టాలు అమలుపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులందరూ కూడా ఒక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దీనిలో ఆయన కూడా పాల్గొంటున్నారు. అలాగే రాత్రి 9 గంటలకు పర్సనల్ గా సీఎం చంద్రబాబు అక్కడ ఉన్న ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో, కేంద్ర నేతలు ఉన్నారో వాళ్ళందరితో కూడా కలిసి ఆ డిన్నర్ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే రేపు అనగా 24వ తేదీన భారత్ మండపంలో జరిగే నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి కూడాను ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. నీతి ఆయోగ్ సంబంధించి ఇప్పటికే ఆంధ్ర, తెలంగాణకు సంబంధించి కొన్ని నీతిపరమైన అంశాలు విషయంలో కూడాను కొన్ని గొడవలు ఉన్నాయి. అలాగే ఇటు కర్ణాటక సంబంధించి కూడా కొన్ని గొడవలు ఉన్న నేపథ్యంలో కృష్ణా గోదావరి అనుసంధాన ప్రాజెక్టు విషయం మీద కూడాను నీతి ఆయోగ్తో జరిగే సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న పలు పథకాలు వివరాలన్నీ కూడాను అటు కేంద్రంలో వివరించి అమరావతి అభివృద్ధితో పాటు పోలవరం సంబంధించిన నిధులు పెద్ద ఎత్తున తీసుకురావాలి. అలాగే రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర నేషనల్ హైవే ఏదైతే నేషనల్ హైవేలకు సంబంధించి కూడా అనుసంధానం జరుగుతున్న నేపథ్యంలో వాటిని కూడాను కేంద్ర ప్రాజెక్టుల కింద వాటిని తీసుకొని కొద్దిగా ఆ కేంద్ర ప్రభుత్వం భరిస్తే మిగతా డబ్బును రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రీతిగా కూడాను రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది. దాని నిమిత్తం కూడాను ఆయన కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రానికి మరోసారి ప్రధాని మోడీ రానున్నారు వచ్చే నెలలో విశాఖపట్నం. దానికి సంబంధించి కూడాను ఆయన రేపు జరిగే కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులతో అలాగే పిఎంఓ ఎవరైతే అధికారులు ఉన్నారో వారందరితో కూడాను పలు సమావేశాలు నిర్వహించనున్నారు. అయితే మొత్తం ఎజెండా మనం పరిశీలించినట్లయితే ఇటు ఆర్థిక శాఖ మంత్రి భేటీతో పాటు రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పుడిప్పుడు ఒక్కొక్క ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి వస్తున్న నేపథ్యంలో
సైన్స్ అండ్ టెక్నాలజీ ఐటీకి సంబంధించి కూడాను అటు విశాఖపట్నంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా విశాఖపట్నం వస్తున్న నేపథ్యంలో డాక్టర్ జితేంద్ర సింగ్ తో సమావేశం ద్వారా కూడాను ఎక్కువ ప్రాజెక్టులు ఇటు విశాఖపట్నం తీసుకొచ్చే ఆలోచనలో కూడాను ముఖ్యమంత్రి ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో కూడా సమావేశం అవుతున్నారు. మొన్న నాగాలంకలో శ్రీహరి ఆ కోట లాంటిది ఒక మిసైల్ కాంపౌండ్ కూడాను నాగాలంకలో స్టార్ట్ చేశారు. దానికి సంబంధించి కూడాను రాజ్నాథ్ సింగ్ తో కూడా భేటీలో కూడాను ఇటు నాగాలాండ్కి సంబంధించిన అంశం మీద కూడాను ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. రహీం, అంటే అలీం, ఒకే రోజు 7 కేంద్ర మంత్రులతో చంద్రబాబు వాళ్ళతో అటెండ్ అవ్వటం, రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏదైతే ఉన్నాయో రాష్ట్ర సమస్యలను దృష్టి తీసుకెళ్ళటం, నిధులు తీసుకురావటం, ఇవన్నీ చంద్రబాబుకు వెన్నుతో పెట్టిన విద్య. అంతవరకు రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరిగిద్దనే కోరుకుందాం. కాకపోతే ఈ కొత్తగా వచ్చే చట్టాలు అమిత్ షా సంబంధించినటువంటి సభలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఏమిటి ఆ కొత్తగా వచ్చే చట్టాలు ఏమైనా అప్డేట్ ఉందా? అది మన రాష్ట్రానికి ఎంతవరకు అప్లై అవుతాయి? దాని మీద ఏమైనా సమాచారం ఉందా? అంటే ఇప్పటికే ఏదైతే సోషల్ మీడియాకు సంబంధించిన కొత్త చట్టాలను కూడాను కేంద్రం రూపొందించింది. అలాగే కొన్ని అంశాలు ఏదైతే వక్ఫ్ సవరణ చట్టానికి సంబంధించిన అంశం కూడాను రేపు అమిత్ షాతో కూర్చున్న ముఖ్యమంత్రి సమావేశంలో చర్చకు వచ్చేది. ఈ సాయంత్రం జరిగే సమావేశంలో చర్చకు వస్తున్నట్లు కూడాను తెలుస్తుంది. ఏదైతే ప్రస్తుతం కేంద్రంలో కొన్ని చట్టాలు ఉన్నాయి, వాటిని కార్మిక శాఖకు సంబంధించిన చట్టాలు కావచ్చు, ఇతర లా అండ్ ఆర్డర్ సంబంధించిన చట్టాలు కావచ్చు, కేంద్రం రాష్ట్రం ఒకేసారిగా ఒక చట్టాన్ని అమలు చేయాలంటే రాష్ట్రంలో ఒక పరిస్థితి అలా లేకుండా ఐపీసీ సెక్షన్లు అన్ని కూడాను దేశవ్యాప్తంగా ఒకే విధంగా అమలే విధంగా కూడాను ఆ కేంద్ర ప్రభుత్వం ముందు నుంచి కూడా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా కొన్ని కొత్త చట్టాలు ఏదైతే గతంలో రాజ్యాంగంలో ఉన్న చట్టాలు ప్రస్తుతం పెరుగుతున్న క్రైమ్ ను దృష్టిలో ఉంచుకొని కూడా కొత్త చట్టాలు రూపొందిస్తున్నారు. వాటికి సంబంధించిన డిస్కషన్ తర్వాత వీటన్నిటి కూడాను పార్లమెంట్ లో ప్రపోజ్ చేసే అవకాశం ఉంది. అందుకని ముందుగానే ఇటు అమిత్ షా వీరందరూ కూడాను ముఖ్యమంత్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కూడా పాల్గొంటున్నారు. అయితే రాత్రి 9 గంటలకు కీలకంగా అమిత్ షాతో భేటీ అనేది కొద్దిగా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో మద్యం స్కాములకు సంబంధించి కూడాను పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వం హయాంలో 3,200 కోట్ల రూపాయల వరకు కూడాను రాష్ట్ర ప్రభుత్వం మద్యం ద్వారా కూడాను డబ్బు దారి మళ్లించిందనే కోణంలో కూడాను ఇటు సిట్టి, ఏసీబీ, సిఐడి దర్యాప్తు జరుగుతున్న నేపథ్యం. మరి పక్కన మొన్న కూడా లోకేష్ ప్రధానమంత్రిని కలిశారు. ఇప్పుడు అమిత్ షాని కలిసి చంద్రబాబు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉన్నారో ఆయన్ని అదుపులో తీసుకునే అవకాశం కోరుతున్నట్లు కూడాను ప్రస్తుతం అర్చనాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. నిన్న కూడా వైఎస్ జగన్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నేను తాడేపల్లిలోనే ఉంటున్నాను కాబట్టి ఎవరిని అరెస్ట్ చేస్తూ వచ్చి చేయొచ్చు అని చాలా ఈజీగా చెప్పినా సరే ఈ అంశాలన్నీ మనం పరిశీలించినట్లయితే ఏదో ఒక హింట్ అయితే ఇటు రాష్ట్ర పోలీసులకి వచ్చినట్లుగా ఉంది. ఇందులో భాగంగానే అమిత్ షాతో రాత్రి 9 గంటల మీటింగ్ లో కూడాను రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి కూడాను చంద్రబాబు మాట్లాడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వారందరినీ కూడాను ఖచ్చితంగా ఏమైనా అవకాశం ఉన్నప్పుడల్లా వారిని ఇరికించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈసారి వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా ఇక్కట్లు తప్పవు కాబట్టి ఖచ్చితంగా వీరిద్దరి భేటీ రాత్రి 9 గంటల సమయంలో జరిగే భేటీ కొద్దిగా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకోనుంది. మీరు చెప్పినట్టుగానే ఇది ఒక రకంగా సంచలన విషయం అని అనుకోవాలి. చంద్రబాబు ప్రధానంగా అమిత్ షాతో మాట్లాడే సందర్భంలో జగన్ మీద చర్యలు అనేటువంటి తీసుకునే క్రమంలో మాట్లాడే సందర్భం ఉందన్నట్టు కూడా అలాంటి వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పోలీస్ శాఖకు సంబంధించిన సమాచారం లేదంటూ కూడా సంచలన విషయం తెలియజేశారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్ అలీం. థ్యాంక్ యూ ఫర్